చేస్తుంది ఏంటి? ఇప్పుడు ప్రజల రాజధాని అమరావతి అంటున్నాడు. నిజంగా అది ప్రజల రాజధాని? ఈవేళ రాష్ట్రంలో నేను చేరుకున్నటువంటి వెనుకబడిన ప్రాంతాలకు చెందిన ఏ కుటుంబానికైనా 1 ఎకరం భూమి ఉంది అక్కడ? ఒక వ్యవహారం అక్కడ ఉందా? ఇప్పుడు కాదు, రేపు వస్తుందా? 10 సంవత్సరాల తర్వాత వస్తుందా? 25 సంవత్సరాల తర్వాత వస్తుందా? ఎప్పటికీ ఈ వెనుకబడిన ప్రాంతాల వాళ్ళు అక్కడ కేవలం డబ్బులు చెల్లించి, ట్యాక్సులు చెల్లించి వెనక్కి వెళ్ళిపోవడమే తప్ప ఏముండదని మీకు మనవి చేస్తుంది. అందుకే మా లాంటి వాళ్ళు, మా తర్వాత వచ్చినటువంటి జనరేషన్స్కు, పౌరులకు మేము అన్యాయం చేయలేము. కనీసం గొంతెప్పి మాట్లాడలేమా? మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతినిధులు ఇది విషయం తెలిసినా వారికి ఉండేటువంటి ఇబ్బందుల వలన మా రాజధాని అమరావతి అనే మాట్లాడుతుంది తప్ప హృదయపూర్వకంగా చెప్పమనండి. ఎందుకు ఈ ప్రాంతాలు ఎలా ఉండిపోయినాయంటే కారణం అదే కదా. ఈనాడు కూడా మా శ్రీకాకుళంలో చూస్తే, అలాగే విజయనగరంలో చూస్తే, విశాఖపట్నంలో చూస్తే, నేను ఎప్పటికప్పుడు చూస్తాను. ఆ ప్రాంతంలో వచ్చినటువంటి ఆస్తులు, నిర్మాణాలు, సంస్థలు కళ్ళకు కట్టినట్టు అభివృద్ధి మీరు చెప్తారు. కాదని మేమంటాం. ఎందుకంటామంటే ఆ అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారి ఆస్తులు, ఆ సంస్థలు, ఆ వెలుగుతున్నటువంటి సంపద అంతా ఇతర ప్రాంతాలది. వారి పట్ల నాకు ద్వేషం లేదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధంగా వచ్చారని కూడా నేను అన్నాను. రాజ్యాంగబద్ధంగా వచ్చారు. ఎలా వచ్చారు అంటే ఈ దేశంలో లభించినటువంటి ఇన్సెంటివ్స్ని పుచ్చుకునేటువంటి చైతన్యవంతులుగా వాళ్ళు తయారయ్యారు. అభివృద్ధి చెందినందువలన చదువుకున్నారు, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ని సంపాదించారు, ప్రపంచంలో ఉండేటువంటి టెక్నాలజీని తెచ్చుకొని దేశంలో వచ్చినటువంటి విషయాల్ని అందిపుచ్చుకున్నారు. అది దేనివల్ల జరుగుతుంది? అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ లభిస్తాయి. మీరు మళ్ళీ తీసుకెళ్ళి అదే పని అభివృద్ధి చెందిన ప్రాంతంలోనే మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మరొక 50 సంవత్సరాలు మీ అందరూ ఆగండి అంటే ఆనాటికి మాకు గోచిగూడ తప్ప మరేం మిగలదు ఇలాంటి పేద ప్రాంతాల్లో అని మీకు మనవి చేస్తుంది. మేమందరం కూలీలుగా, మేమందరం పట్టడి అన్నం కోసం వాసిపోయిన స్థితికి జారిపోయినటువంటి పరిస్థితి వస్తుంది. మా ప్రాంతంలో ఉన్న ప్రతినిధులు అమరావతి మా రాజధాని అని పాపం ఇబ్బందులు పడుతూ చెప్తున్నారు. కేవలం మిమ్మల్ని మెప్పించడానికి, మీ వద్ద వాస్తవం చెప్పలేక. ఈ ప్రజల దృష్టి చూసి వాళ్ళకి చెప్పమనండి. ఇది అన్యాయం కదా. ప్రపంచం అంతా ఎటు వెళ్తుంది? డీసెంట్రలైజ్డ్ అప్రోచ్న అన్ని ప్రాంతాల్లో వెళ్తున్నాయి. మీరు దాన్ని వక్రించి, అది వక్రీకరించి, జగన్ ఇది అన్నాడు, అది అన్నాడు. నేను విశాఖపట్నంలో కూడా కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్కి నేను వ్యతిరేకం. ఒక విశాఖపట్నం మీరు రాజధాని పెట్టి మొత్తం డబ్బంతా విశాఖలో పెడతామని నేను ఒప్పుకోను. నేను ఎంత అంగీకరించను. నేనే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రజల జీవితంలో బతుకుతున్నటువంటి ఏ వ్యక్తి కూడా ఒక్క విశాఖపట్నం వద్దు, అన్ని ప్రాంతాలకి పెట్టండి. అలాగే కడపలో పెట్టేసినా నేను ఒప్పుకోను. మీరందరూ మా వాదన మా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తాం. ముందు టీడీపీని సమర్థించినారు, కానీ నిన్న మేము వెళ్తే నాకు అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు, పేషెంట్లు, స్టాఫ్ అందరూ కూడా ఇది అన్యాయం, ఇంకా ఈ నోరు నొక్కే పనిని మనం సహించడానికి వీల్లేదని చెప్పి అందరూ చెప్పారు. కనిపించిపోతుంది క్లియర్గా. రాష్ట్రం అంతా మీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉందని సందర్భం మనం చేస్తున్నాం. ఈ రాజధాని అనేటువంటి భావన ఎప్పటికీ ఉత్పన్నం కాదు, ఇప్పుడు లేదు, ఫ్యూచర్లో రాదు అని మీకు మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రపోజల్ ఇచ్చారని అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఇస్తే ఇవ్వచ్చు. అందులో కూడా డీసెంట్రలైజ్డ్ అప్రోచే ఉంది. ఒక 5-6 జిల్లాలకు సంబంధించినట్టు ఇప్పుడు కనీసం అదేనా చేయండి అని అడిగారు. 20,000 కోట్లతో అయిపోయినటువంటి ప్రతిపాదన ఇచ్చారు. మీకు అవన్నీ వద్దు. ఆ 1,00,000 కోట్లలో చేయాలి. ఆ భూమిని అమ్ముకోవాలి. కోర్ క్యాపిటల్ ఎంత అండి మీరు పెడతారు? మీరు చెప్తుండే కదా 200 ఎకరాలు కోర్ క్యాపిటల్ అంటున్నారు. 200 కోర్ క్యాపిటల్కి అవసరమైనటువంటి భూమికి 1,00,000 ఎకరాలు ఎందుకు అవసరం పడినాయి? ఏం చేయబోతున్నావు ఆ భూమితో? మీ కుమారులు చెప్తారు మేము మా ఇష్టానుసారం ఇస్తామని చెప్తారు. ఏమిటండి ఇది? ఈ దేశంలో రాజ్యాంగంలో ఉన్న రైట్ టు ప్రాపర్టీ యాక్ట్ రైతులు గుర్తించదా? ఆ చుట్టూన్నటువంటి భూముల మీద మీరున్నటువంటి చట్టాలను పెట్టి నిషేధం విధిస్తారు, అవి పెంచడానికి, అమ్మడానికి లేకుండా.